పప్పు ఉడికించే పని లేకుండా బెండకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు దినుసులు అంతా యాడ్ చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయలు 1/2 కిలో తీసుకొని వీటిని కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుని టమోటా ముక్కలు, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఈ టమోటా అంతా కూడా బాగా మగ్గనివ్వాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జంతా బయట తీసేసుకొని వాటర్ యాడ్ చేశానండి. మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి ఇవి ముక్కలంతా మెత్తబడే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇవంతా బాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసి ఈ శనగపిండి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాంబార్ రెడీ.